వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎందుకు చేయాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోర్లు ఎండిపోయాయి. అత్యధిక అధికారం కావాలి, అధికారం దావం తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని పునరుద్ధరిస్తాను, ఇస్తాను అని చెప్పి మోసగిస్తే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం, నన్ను మా పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారయ్యా. వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి తీరాని పరాభవం, తీరాని అవమానాలు చేశారయ్యా. వారు కష్టపడి చేశారు. అధికారం ఆ పీట కోసం పోరాట పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అంటే వారు మడుగులు దాక్కున్నారన్నయ్యా. 5 సంవత్సరాలతో పాప యువతని చెత్త కొట్టేశారు, ఆడవాళ్ళు చెత్త కొట్టేశారు, గుళ్ళకెళ్ళి పప్పకి కొడితే కూడా కొట్టారండి. ఎల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి. ఇది పాకిస్తాన్ అన్నట్టుగా. నాటి పరిస్థితుల్లో నేను జీవించేవాడిని అయ్యా. ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా. మడుగులు దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగమని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుండి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం? మీరెందుకు కాపుకి వచ్చి రోడ్డు మీద రాలేదు? అడిగితే సమాధానం లేదండి. నిత్యం నేనే చేయాలా? మీరు చేయరా? సమాధానం ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ, పోలీస్ హెరాస్మెంట్ గురించి అడగడం కానీ, చిన్న ఉత్తరం కానీ ప్రెస్ మీట్ పెట్టి వాదాతురం కానీ ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అక్కడ ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారు? తెరచాటు ఎక్కాలి టికెట్లో ఉంది. ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రశ్న పెట్టారు, దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి. నాకులాగా నన్ను చెట్టండి, అడగవలసిన ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలా? చిన్నతోటి మెసేజ్ పెట్టించడం అది ఒకటా అనిపించుకోదన్నయ్యా. రండి అని చెప్పి సభ చెప్పలేదు. ఆ మధ్య కత్తిపూడి, పిఠాపురం, వారాహి యాత్ర కాకినాడ వచ్చి ఎందుకో అప్పుడు దాకా ఆయన గొడవ నేను తేరేది, నా గొడవ ఇచ్చారు. కాకినాడలో విశ్వరూప చూపించేసి నన్ను రకరకాల పూర్తులు తెస్తే నేను 2 దఫాలతో రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభాన్ని క్యాబినెట్టేసి అమ్మవారికి బలిస్తున్నాం రండి అని పెట్టించారు. అయినా కూడా నేను దిగమించుకున్నానండి. మధ్యలోకి పంపించారు పెద్ద మనిషి. వస్తాను కిందప్పుడు అని చెప్పి జనవరి 2వ వారంలో గౌరవిస్తుందయ్యా. వస్తే జనవరి 20 వస్తాను, లేదా ఏం చేయలేసినా వస్తానని చెప్పేసి నాకు కౌరు పంపించారండి. వెల్కమ్ సార్, తీసుకురండి, ఆహ్వానిస్తాను. ఈ బాధలన్నీ నేను మర్చిపోతాను అనుకున్నాను. ఎంతో తెలిసిన తర్వాత ఒకసారి ఎప్పుడోకప్పుడు చెవులో పడేద్దాం. రాజకీయాల్లో తప్పుకుమా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు
లేకపోతే శత్రువు ఉండు మీరు పాడే పాట మొత్తం బాగాలేదని చెప్తా ఉన్నానండి. మామూలు టార్చర్ కాదండి. రోజు 50-60 ఫోన్లు తెల్లారి 4 గంటలకు రాత్రి 1 గంట దాకా విజయనగరం జిల్లా నుంచి రాయలసీమ వరకు ఉండండి. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఈ సమానం చెప్పడం సత్యం. ఒక 10-15 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు దానికి నేను సమానం ఎందుకు రావట్లేదు మీరు అడగన్నాయంటే మా ఫోన్ నెంబర్ ఉంటుందయ్యా ఫోన్ నెంబర్ పడ్డాను అయ్యా కనీసం నిలబట్టి ఒక క్యాండిడేట్లు ఉన్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ వారు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వండి వారు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వరండి. టార్చర్ ఫిబ్రవరి 2 అయ్యా వచ్చిన మధ్యవర్తి గారు చెప్పాను అయ్యా వస్తే ఒక నమస్కారం రాబోయే నమస్కారం అయ్యా మధ్యవర్తి చెప్పాను ఏమండి చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అరసంగా వీళ్ళు జైలుకి వచ్చి భరోసా ఇవ్వటం వల్ల నేను కూడా ఉంటానని చెప్పడం వల్ల నాకు కృతజ్ఞత పెరిగింది. చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి షేరింగ్ ఇమ్మని చెప్పండి. అడగండి అందరి కోరిక అది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు.